మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. పీర్జాదిగూడ మేయర్ పీఠం హస్తగతమైంది. మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకోవడంతో తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. మేయర్పై తోటి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై అవిశ్వాసం కోసం ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 26 మంది కార్పొరేటర్లలో మేయర్ జక్కాతో పాటు మరో 5గురు మాత్రమే ఆయనకు మద్దతు పలికారు. డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ సహా మిగతా 21 మంది కాంగ్రెస్ కు మద్దతు పలికారు. 21 మంది కార్పొరేటర్ల అవిశ్వాసంలో మేయర్ పదవి కోల్పోయారు జక్కా వెంకటరెడ్డి. నూతన మేయర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ను ఎన్నుకున్నారు. 4.5 years నుంచి ఏదైతే పిర్జాదిగూడ ప్రాంతం చీకట్లో ఉండే ఇవాళ నో కాంగ్రెస్ పొజిషన్ పెట్టిన తర్వాత చక్కా వెంకటరెడ్డి గారి వ్యక్తి అని పర్సన్ ఎవరైతే 4.5 years కింద మేము ఎలక్ట్ చేసినామో వాళ్ళని ఇవాళ దించిన తర్వాతనే ఈ పిర్జాదిగూడ ప్రాంతంలో ఇవాళ నుంచి చీకటి రోజు ఖతం అవుతుంది. ఏదైతే కరప్షన్ ఉండే, ఏదైతే కబ్జాలు ఉండే, ఇవన్నీ ఇవాళ నుంచి స్టాప్. ఫస్ట్ ఇవాళ నుంచి మేము ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ తీర్మానం పెట్టేది మన ఇంటి ట్యాక్స్ తగ్గించాలని. ప్రాంతంలో అందరి ఇంటి ట్యాక్స్ చాలా విపరీతమైన పెరిగింది. ఇది హౌస్ ట్యాక్స్ కాదు, ఇది జక్కా వెంకటరెడ్డి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టుకొని ఆయన పైసలు తీసుకొని వాస్తవానికి ఆయన పొలిటికల్ మైలేజ్ పెంచుకుంటా ముందుకు పోయి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మా అందరినీ 26లో 25 మంది అందరు ప్రతిరోజు సఫర్ అయ్యేది డెవలప్మెంట్ గురించి. ఈ అందరికి స్టాప్ చేసి ఇక ముందుకు అందరు 21 మంది మేము అందరం వచ్చి ఆయనకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము సక్సెస్ చేయడం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందిస్తారు. సుజాత, మొత్తానికి పీర్జాదిగూడ మేయర్ పీఠం కూడా కాంగ్రెస్ హస్తగతమైంది. బీఆర్ఎస్ కు మేడ్చల్ డిస్టిక్ లో ఇది మరో షాక్ అనే చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గం గతం నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మల్లారెడ్డి పనిచేశారు, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే మేడ్చల్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత అక్కడ 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మూడు మున్సిపల్ కార్పొరేషన్లోనూ మొదట బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by 1 అంటే మొదటగా ఉన్నటువంటి జవహర్ నగర్ లో అటు కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేయర్ పీఠాన్ని నుంచి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి మేయర్ కుర్చీలో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 26 మంది కార్పొరేటర్స్ ఉంటారు. అయితే వన్ సైడ్ అంటే 21 మెంబర్స్ అవిశ్వాసం పెట్టి అటైతే మాత్రం ఈ రోజు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతం నుంచి అటు మేడ్చల్ అనేది బీఆర్ఎస్ అడ్డాగా మారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లమెల్లగా అటు మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లు కావచ్చు, మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసుకుంటూ అటు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇప్పుడు తీసుకొచ్చినాయి. ఎందుకంటే గతం నుంచి కూడా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు అనేది చాలా కీలకంగా ఉన్నాయి. అటు మేడ్చల్ జిల్లాకి సంబంధించి ఎక్కడ కూడా 26 సీట్లకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అటు కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికీ కూడా అందరినీ బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దాంతో పాటు అందరూ వన్ సైడ్ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రము 21 మంది కార్పొరేటర్లు అటు కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అవిశ్వాసం పెట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా 12వ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ అమర్ సింగ్ ని మేయర్ పీఠం ఎక్కించారు. కాంగ్రెస్ కి చెందినటువంటి వ్యక్తి అక్కడ గతంలో పనిచేసినటువంటి మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి పనితీరుపై మొదటి నుంచి కూడా కార్పొరేటర్లు కొంతమేరకు వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళ సొంత పార్టీలోనే ఉండి నిరసనలు, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఫిర్యాదిగూడకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ జక్కా వెంకటరెడ్డి మేయర్ పీఠాన్ని దించాము, ఇక అభివృద్ధి పదంలో ఫిర్యాదిగూడ నడుస్తుంది అని చెప్పి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ధర్నాలు, నిరసనలు చేసినటువంటి పరిస్థితులు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జరిగాయి. ఎందుకంటే గతంలో అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కబ్జాలు కాబట్టి ఇవన్నీ నిర్వహించినప్పుడు ప్రశ్నించినప్పుడు మేయర్ని నా ఇష్టానురాజ్యంగా నాకు నచ్చినట్టుగా నేను వ్యవహరిస్తాను అనే పనితీరును చూసి వాళ్ళందరూ కూడా విసుకెత్తిపోయారు. అయితే పలుమార్లు అవిశ్వాసం పెట్టినప్పటికీ కూడా వాళ్ళని బుజ్జగించడానికి దుబాయ్, గోవా ఇలా ఒక్కొక్కసారి
ఒక్కొక్క టూర్లను తీసుకువెళ్ళి అక్కడే ఉన్నటువంటి 26 మంది కార్పొరేటర్లు ఒకే పార్టీకి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని రెండుగా విభజించి సంఘాలుగా ఏర్పాటు చేసి ఒకరు ఫిర్యాదిగూడ మేయర్ వైపు, ఇంకొకరు అప్పట్లో పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి దర్గా దయాకర్ రెడ్డి టీం అని చెప్పేసి ఇలా డివైడ్ చేసి పార్టీని అయితే మాత్రం అస్తవ్యస్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాది కూడా మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అమర్ సింగ్ ని మేయర్ గా ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి అటు అమర్ సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో తన యథావిధి, ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ తర్వాత ఆ మేయర్ పనితీరు నచ్చక అటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అతను డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫిర్యాది కూడా అభివృద్ధి చెందుతుంది, అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఎన్నికైనటువంటి మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మల్లారెడ్డికి ఇప్పటికే ఏం అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో జవహర్ నగర్ కావచ్చు, ఫిర్యాది కూడా, అదేవిధంగా బోడుప్పల్, ఈ 3 కూడా మేడ్చల్ కి చాలా కీలకంగా ఉంటాయి. దాదాపు బోడుప్పల్ ఫిర్యాదిగూడకి సంబంధించినటువంటి ఓట్ల సంఖ్యనే 2,50,000 పైచిలికే ఉంటాయి. కాబట్టి వచ్చే ఎన్నికలకి సంబంధించి ఇప్పటి నుంచి ఆందోళనకు గురి అవుతున్నాడు. ఎందుకంటే రానున్న స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా వెళ్ళాలి ఏంటి పూర్తి క్లీన్ స్వీప్ చేశారు. అటు జవహర్ నగర్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, ఫిర్యాదిగూడ కాబట్టి నెక్స్ట్ ఏంటి అనే దాని మీద అయితే మాత్రం తను కొంత మేరకు ఏం చేయాలి అన్నది తోచిన పరిస్థితిలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత. Hey, Congress!